అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో ఈరోజు చామదుంపల వేపుడు చూపిస్తాను. చామదుంపల్ని ఇట్లా తొక్కు వెల్చుకోవాలి, చెక్కుకోవాలి. మొత్తం అస్సలు తడి లేకుండా పొడి మీద చెక్కుకోవాలండి, లేదంటే స్లిప్ అవుతుంటుంది. తడి తగలకుండా ఇవన్నీ కోసే వరకు అస్సలు తడి తగలకుండా కోసుకోవాలన్నమాట, లేదంటే ఆ జిగురుదనానికి చెయ్యిలో ఉంచి స్లిప్ అవుతుంటది. ఇప్పుడు మొత్తం కోసేసాక ఇట్లా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ అయినా ఆ జిగురు పోయే వరకు వాష్ చేయాలన్నమాట. కంప్లీట్ గా వాష్ చేసేసుకొని దీన్ని తెల్లగా వచ్చే వరకు కడగాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె సరిపడగా వేసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఇవి కడుక్కున్న ముక్కలన్నీ ఇందులో వేసుకొని కలుపుతూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో సెమీ కుక్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అది మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి కంప్లీట్ గాన. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు, మెల్లగానే ఉడకాలి. ఇది ఉడికే వరకు మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్ కి మూత తెరిచి కలుపుతూ ఉండాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనము ఇందులో సరిపడగా కారము, 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. సెమీ కుక్ అయినప్పుడు వేసానండి కారము ధనియాల పొడిను, మొత్తం కుక్ అవ్వలేదు. మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్ లో సాల్ట్ వేసుకోవాలి, లేదంటే సాల్ట్ కి జిగురు వచ్చి మళ్ళీ అంటిపోతుంటది. ఫైనల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్లు వరిపిండి వేసుకొని దుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక సాల్టును వరిపిండి వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని బాగా వేగేదాకా ఇట్లా కలుపుకొని ఫ్రై చేసుకొని అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇది పప్పు చారులోకి కానీ చారులోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందా? మీరు నచ్చితే మీరు కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి.